నాగర్ కర్నూల్ జిల్లాలో ఇటీవల జరిగిన అభివృద్ది కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, ముఖ్య సంఘటనలు, సమీక్షా సమావేశాలు, రాజకీయ అంశాలపై మా ఆకాశవాణి ప్రతినిధి తిప్పర్తి విజయ్ అందిస్తున్న జిల్లా సమాచార లేఖ. నాగర్ కర్నూల్ జిల్లాలో మెడికల్ కళాశాల నూతన భవన నిర్మాణం పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ శివారులో 25 ఎకరాల సువిశాల స్థలంలో ఆధునిక హంగులతో ఈ భవనం పనులు తుది దశకు చేరుకున్నాయి. స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రాబోయే 3-4 నెలల్లో ఈ భవనం ప్రారంభించేలా పనులకు తుది రూపు ఇస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన తుది గడువు జనవరి 18లోగా సీఎంఆర్ చెల్లించకుంటే మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్దమవుతోంది. ఇప్పటికే మిల్లర్లతో కలెక్టర్, శాసనసభ్యులు సమావేశమయ్యారు. జిల్లాలో 2021, 22, 23 సంవత్సరాల్లో యాసంగి సీజన్కు సంబంధించి 25% పెనాల్టీతో సీఎంఆర్ బియ్యం ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంది. జిల్లాలో 42 మిల్లులు ఉండగా ప్రభుత్వానికి 22 కోట్ల రూపాయల విలువైన బియ్యాన్ని మిల్లర్లు అందించాల్సి ఉంది. జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలన దిశగా అధికారులు మార్చి 17వ తేదీ వరకు 100 రోజుల కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లాలో 2,54,000 మందికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికోసం జిల్లాకు 3 సంచార వైద్య వాహనాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఎక్స్రే, టెమడా పరీక్షలు చేస్తారు. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా వచ్చే సంవత్సరం నాటికి జిల్లాను క్షయవ్యాధి రహిత జిల్లాగా చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలో పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు గుర్తించారు. ఇప్పటికే ముసాయిదా పోలింగ్ కేంద్రాలను ప్రకటించారు. జిల్లాలో మొత్తం 464 గ్రామ పంచాయతీల్లో 4,140 వార్డుల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలపై అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు తుది జాబితాను త్వరలో వెల్లడిస్తారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులను గుర్తించడానికి అధికారులు ఇంటింటి సర్వే చేపడుతున్నారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 2,33,000కు పైగా దరఖాస్తులొచ్చాయి. గ్రామాలు, మున్సిపాలిటీల్లో అధికారులు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి మొబైల్ యాప్లో ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేస్తున్నారు. జిల్లాలోని అచ్చంపేట, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో చేపడుతున్న ఈ సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణం పనులను వేగవంతం చేసేందుకు ప్రధానమైన భూసేకరణ పూర్తి చేయడానికి అధికారులు నిర్వాసితులతో సమావేశమవుతున్నారు. నక్కలగండి ప్రాజెక్టు భూ నిర్వాసితులైన నల్లగండి తండా, మర్లపాడు తండా, కేశ్యా తండా, మన్నేవారిపల్లి గ్రామాల నిర్వాసితులకు R&R ప్యాకేజీ ద్వారా ఆదర్శ కాలనీని ఏర్పాటు చేయనున్నారు. ముంపు ప్రాంత వాసులకు హాజీపూర్ వద్ద ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. జిల్లా కలెక్టర్, అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ ఈ నిర్వాసితులతో సమావేశమై అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కోసం 25,000 ఎకరాలకు గాను ఇప్పటి వరకు 21,000 ఎకరాల భూసేకరణ చేశారు. 1,500 కోట్లతో చేపట్టనున్న అచ్చంపేట ఎత్తిపోతల పథకం పనులకు సర్వే దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ లిఫ్ట్ వల్ల నల్లమలలో ఎత్తైన అచ్చంపేట ప్రాంతానికి కృష్ణానది ద్వారా సాగునీటిని అందించనున్నారు. 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించడానికి విద్యాశాఖ చర్యలు చేపట్టింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు వార్షిక పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో 804 పాఠశాలల్లో చదువుతున్న 10,558 మంది విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. జిల్లాలోని నల్లమలను తెలంగాణ ఊటీగా మార్చే ప్రణాళికలు చేపడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు నల్లమలలో 2 రోజుల పాటు పర్యటించారు. సోమశిలలో ఎకో టూరిజం పార్కును నిర్మించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించి చేపట్టిన పనులను ఇటీవల రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ సువర్ణ పరిశీలించారు.